హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఇంకా ఆ నెక్స్ట్ డే అనమాట, ఇది సాటర్డే వ్లాగ్ అని చెప్పొచ్చు. మార్నింగ్ లేచి బయటికి రాగానే వర్షం అయితే పడుతుంది. నైట్ నుంచి వర్షం పడుతుంది. మార్నింగ్ ఆగిపోయిందేమో అనుకున్నాం. ఇంక లేచి బయటికి రాగానే ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. వర్షం పడితే వెదర్ చాలా బాగుంటుంది కదా. అది కాక అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా వెదర్, ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే ఇంకా రోజంతా అలా ఉండిపోవచ్చు అనమాట. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇంకా మా అమ్మ కూడా ఇంకా పూజ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా లోక్షిత కూడా నిద్ర లేచింది కదా, ఇంకా తనకి బ్రష్ చేయించేద్దామని చెప్పేసి ఇలాగా నేను బ్రష్ పేస్ట్ అయితే తీసుకొచ్చాను. నేను లోక్షితకి మామ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ వచ్చేసి బ్రష్ ఏమో నేను నార్మల్గా మన పెద్దవాళ్ళు రుద్దుకుంటాం కదా, ఇంకా అదే చిన్నపిల్లలది తీసుకొస్తే ఏమైందంటే తనకి అది హార్డ్గా అనిపించింది అనమాట. నాకే గట్టిగా అనిపించింది బ్రష్, స్మూత్నెస్ లేదు. ఇంకా అందుకని ఇక్కడ నేను అంతకుముందు మినీ సోకి వెళ్ళినప్పుడు ఈ బ్రష్ అయితే తీసుకున్నాను. ఇది చాలా స్మూత్గా ఉంది. ఇంకా అదే తనకి యూస్ చేస్తున్నాను అనమాట. తనకి బ్రషింగ్ చేయడం చాలా ఇష్టం. చూసారా, నేను చేయించక్కర్లేదు, తనే చేసేసుకుంటుంది అనమాట. కానీ నేనే చేయిస్తాను తీసుకొని. ఇంకా మా అమ్మ ఇక్కడ తులసి కోటి దగ్గర పూజ చేస్తే లోక్షిత వెళ్ళి ఇలాగా దండం పెట్టుకుంటుంది అనమాట. లోక్షిత పూజలు బాగా చేస్తుంది అనమాట. వెళ్ళి దండం పెట్టుకోవడం కానీ, స్వామికి మొక్కమ్మ అంటే మొక్కుతుంది. చాలా భక్తి ఎక్కువ అనమాట. ఇంకా తను ఇక్కడికి వస్తే ఏం చేస్తుందా అని చెప్పి చూస్తే ఇక్కడ తులసి కోట దగ్గర పూజ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉందన్నమాట. లోక్షిత బయట పాలు అస్సలు తాగుదనమాట. ఒకసారి తాగుతుందేమో అని చెప్పేసి మా అమ్మ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది. తాగుతుందేమో తాగిపించు అని చెప్పండి. ఇక్కడ నేను చల్లారబెడుతున్నాను పాలు, బట్ తను అస్సలకి ముట్టని కూడా ముట్టలేదు. ఇంకా ఇక్కడ కూర్చొని నేను రీసెంట్గా ఈ బుక్స్ అయితే తీసుకున్నాను లోక్షిత కోసం. ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, స్క్రీన్ టైం తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి బుక్స్. ఇంక ఇవి తీసుకొని వచ్చాను, ఒక 2 బుక్స్ ఇంటికాడ నుంచి. ఇంకా అవి తనకి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంక వాటితో ఆడుకుంటూ ఉంది. ఇవి చాలా బాగుంటాయి. ఇంక రీసెంట్గా నేను తీసుకున్నాను కాబట్టి అవి నేను ఇంకా పోస్ట్ చేయలేదు మీకు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఇవి మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటాయి ఈ బుక్స్. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇంకా అవేంటి అని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా స్క్రీన్ టైం తగ్గించడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా టిఫిన్ కోసం ఇక్కడ మేము ఈరోజు వచ్చేసి పెసరట్టు అయితే వేసుకుంటున్నాం అనమాట. పెసరట్టుకి నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ వేసేసుకొని మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా అవైతే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ చట్నీ కోసం వచ్చేసి కొత్తిమీర అయితే తీసుకొచ్చింది. ఇవి 25 రూపీస్కి ఇంత కట్టించారంట. ఇంకా టమాటోస్ ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజు మా టిఫిన్లోకి చట్నీ కాంబినేషన్ అనమాట. ఇంకా పెసరట్టు అయితే వేసేసింది. ఇంకా లోక్షిత కోసం ఈ ఫుడ్ పెసరట్టు అనమాట. పెసరట్టు కాంబినేషన్లో మనకి ఉప్మా తింటారు. ఇంకా అల్లం చట్నీ చాలా బాగుంటుంది పెసరట్టు కాంబినేషన్లో. ఇంకా లోక్షితకి ఒక దోశ ఇచ్చేస్తే తను వెళ్ళి దోశ అయితే తెచ్చేసుకుందనమాట. సింపుల్ బ్లాగ్ అండి. ఇంకా రాగా ఆ రోజు ఏం జరిగింది ఇంట్లో అని చెప్పేసి అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా లోక్షిత దోశ తెచ్చేసుకుంది. ఇంకా తనకి నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేస్తానమాట. తనే తీసేసుకొని తినేస్తుంది. ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉండాలి పిల్లలకి, లేదంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు తినడానికి కష్టం అవుతుంది అనమాట. తినలేరు. ఇంకా మనల్నే పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ ఇబ్బంది ఏమీ లేకుండా మనం ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు తినడానికి బాగుంటుంది అనమాట. డెఫినెట్గా ఇలాగ పిల్లలకి ట్రై చేయండి. ఈ ఏజ్ పిల్లలు కనుక ఉండుంటే మీ ఇంట్లో డెఫినెట్గా ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేయండి. పిల్లలు ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే తింటూ ఉంటారు. మనం పెట్టలేము కదా. కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాళ్ళు తినడం నేర్చుకోవాలి. కాబట్టి ఫింగర్ ఫుడ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నన్ను నమ్మండి, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను. పెసరట్టు తిని చాలా డేస్ అయిపోయింది. పెసరట్టు నా ఫేవరెట్ అనమాట. ఇంకా పెసరట్టు నేను కూడా తినేసి ఇంకా లోక్షితాకు కూడా ఇంక ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేస్తే తన దోశ తను కంప్లీట్ చేసేసింది అనమాట.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అమ్మ వెజిటేబుల్స్ అయిపోయాయి, నేను తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్తుంటే లోక్షిత అసలు ఆగలేదు. ఇంకా నేను కూడా వస్తానని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట. ఇంకా అలాగే ఇంకా వర్షంలో తనని ఇలాగా తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా వెజిటేబుల్స్ ఇంకా ఏం కావాలని చెప్పేసి అడిగితే నేను దోసకాయ తీసుకొని రమ్మని అయితే చెప్పాను అనమాట. మా ఇంట్లో దోసకాయ ఎవ్వరు తినరు అక్కడ, నాకేమో దోసకాయ ఇష్టం. ఇంకా అందుకని అక్కడ ఎలాగో నేను తినను కదా అని చెప్పేసి దోసకాయ తీసుకొని రమ్మని చెప్తే ఇంకా అవే దోసకాయలు తీసుకొని అయితే వచ్చింది. దోసకాయ టమాటా కర్రీ అనమాట ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి. దోసకాయ ఎంతమందికి ఇష్టం లేదనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే దోసకాయ కర్రీ అయితే చాలా ఇష్టం, బట్ అక్కడ తినడానికి వీలవదు కాబట్టి ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలాగ కర్రీస్ అయితే అవి చేయించుకొని తింటూ ఉంటాను అనమాట. అక్కడ నేను ఏవైతే తినమో ఇక్కడికి వచ్చి అవి చేయించుకొని తింటాను అనమాట. ఇంకా లోక్షిత ఏంటంటే ఇందాక గొడుగు వేసుకొని వెళ్ళింది కదా బయటికి, ఇంకా అందుకని చెప్పేసి గొడుగు అక్కడ ఆరడానికి పెడితే ఇంకా అది వేసుకొని తిరుగుతూ ఉంది. లోక్షిత ఫ్రెష్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బండి పైకి పెట్టడానికి ఉంటుంది కదా, ఇంక దాని మీదకి ఎక్కి జారబండ ఆట అయితే ఆడుతూ ఉందన్నమాట. ఇంకా అలాగా టైంపాస్ అయితే అయిపోయింది ఈవినింగ్ వరకు. ఇంకా ఈవినింగ్ వర్షం కూడా తగ్గిపోయింది. మన చెట్టుకి ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి, దానిమ్మకాయలు. అవి కొంచెం పెద్దగా అయినాయో లేదో చూస్తున్నాము కట్ చేయడానికి. ఇంకా నేను అన్నాను ఈరోజు వద్దులే రేపు కట్ చేసుకుందాము. ఇంకా రేపు అసలు అవి ఒక్కొక్కసారి పెద్దగా ఉన్నా కానీ అవి లోపల వైట్ కలర్లోనే ఉంటాయి కదా, ఇంకా ఎందుకులే అవి కట్ చేయొద్దు అని చెప్పేసి అయితే చెప్పాను. మా జామకాయ చెట్టుకి మొత్తం పిందెలు అయితే పడ్డాయి. ఇంకా జామకాయల కోసం వెయిటింగ్ చేయాలన్నమాట. ఇంక ఇది ఏమో బత్తాకాయ చెట్టు, నారింజ చెట్టు ఉంది. ఇంక ఇలా చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా లోక్షిత అయితే ఈవినింగ్ ఇలాగ టైంపాస్ చేస్తుంది. ఇంక ఇంటికి వెళ్తే ఇంక ఇలాగే ఉంటుంది, తినడం, రెస్ట్ తీసుకోవడం, ఇంక ఇలాగే ఉంటుంది అనమాట. ఎవరో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంక ఇదే ఉంటుంది. ఇంకా రేపు మార్నింగ్ కోసం ఇక్కడ పిండి అయితే వేసేస్తుంది అనమాట. సో దోశల పిండి ఇంకా గారెల పిండి వేస్తా అనేది కానీ బట్ వద్దని చెప్పాను. దోశల పిండి ఒకటి చాలే అని చెప్పాను. నాకు ఇంటికి తీసుకెళ్ళడానికి వేస్తుంది. మేమైతే అక్కడ దోశల పిండి కొనుక్కుంటాం అనమాట. ఇంకెందుకు కొనుక్కోవడం, నేను వేసిస్తానని చెప్తే ఇంక ఇలాగ దోశల పిండి అయితే వేసింది. నైట్ డిన్నర్కి వచ్చేసి మార్నింగ్ వేసిన పెసరట్టే నైట్ డిన్నర్ కూడా. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.